క్రంచ్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయకుడు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మన ఖైరతాబాద్ గణపతి. ఇక ఖైరతాబాద్ గణేష్ చూసుకున్నట్టయితే 70 ఫీట్ల అడుగులో ఈ రోజు మనకు దర్శనం ఇస్తున్నాడు. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా 70 అడుగుల నుంచి కిందికి డౌన్ అవ్వుకుంటూ వస్తున్నారు. అలాగే ఈసారి ఏమాత్రం తగ్గించకుండా మళ్ళీ 70 అడుగులోకి చేరుకున్నారు మన గణనాథుడు. ఇక చూసుకున్నట్టయితే అదిగో మన వెనక గణనాథుడు కనిపిస్తున్నాడు. గణనాథుడు దర్శనం ఇవ్వడానికి అందరికీ సిద్ధంగా ఉన్నారు. మన క్రంచ్ టీవీ ప్రేక్షకులకు కూడా ఒకసారి గణనాథుని దర్శించుకోవాలనే ఒక ఆకాంక్షతో ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి గణనాథుని చూసుకున్నట్టయితే అడుగుల గణనాథుడు ఇప్పుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. పక్కన విష్ణు ఈశ్వర బ్రహ్మ గారు కూడా ఉన్నారు. తర్వాత అటు చూసుకున్నట్టయితే బలరాముడు, అయోధ్యలో ఉండే బలరాముడు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మన గణనాథుడు సర్ప రూపంలో ఆదిశేషుడు కూడా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. శంఖ చక్రము కూడా, అలాగే శంఖము కూడా, వైపు గద ధారణ కూడా ఉంది. ఎంత అందంగా ఎంత ముద్దుగా ముస్తాబయ్యారో మన గణనాథుడు. ఖైరతాబాద్ వినాయకుని గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది యూత్ సిద్ధంగా ఉన్నారు. మరి అడిగి తెలుస్తుందా? నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రోహిత్ యాదవ్. ఓకే, ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఇది 70 years నుంచి చేస్తున్నారు. ఒక్క అడుగు నుంచి 70 అడుగుల దాకా వినాయకుడు వచ్చింది. ఒక్క 1 feet నుంచి 70 అడుగుల దాకా తీసుకొచ్చిన వినాయకుడు ఈసారి రావడం కూడా 7th date 17th date వారికి 7th నిమజ్జనం 17th వరకు అయ్యింది. గణేశుడి ఫేసెస్ అనేది 7 faces, దానిపైన కూడా సిమిలర్ వచ్చేసి 7 snakes, 7 faces, 7 snakes, 7th date 17th మొత్తము గణేశుడు కూడా. పక్కన అయోధ్య కూడా ఉంది కదా మనకి, అయోధ్య లాగా అది కూడా ప్రజలకు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళందరూ ఒక్కొక్కసారి ఒక్కో థీమ్ గా రెడీ చేయడానికి ఏంది స్పెషల్ అసలు? ఒక్కొక్క ఎవ్రీ ఇయర్ వేరే లాగా ఉండాలి అనుకొని వేరే లాగా డిఫరెంట్ చేస్తూ ఉంటాం. మన శిల్ప కళాకారులు ఉన్నాడు, బయట నుంచి వస్తారు. ఇంకా కళాకారులు ఎవరు ఉన్నారు అందరు కేరళ నుంచి బయట నుంచి వస్తూనే ఉంటారు. ప్రజలు ఎవరెవరు వచ్చినా వాళ్ళందరికీ 30,000 40,000 దాకా అందరికీ మనకి ఇక్కడ ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉండే, ఆ గ్రౌండ్ మొత్తం ఖాళీ ఇప్పించేసి దాని నాగేంద్ర గారు ఎవ్రీ 30-40,000కి అందరికీ లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, వాళ్ళందరికీ వాటర్ బాటిల్ కానీ, హెల్త్ క్యాంప్ కానీ, అంబులెన్స్ కానీ, ప్రతి ఒక్కరికి భక్తులకు వచ్చే అందరికీ ఎట్లాంటి లోటు రాకుండా ప్రతి ఒక్కటి. నిమజ్జనం ఎలా ఉండబోతుంది? నిమజ్జనానికి ఇంకా ఏమైనా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఈసారి నిమజ్జనం చాలా మంచిగా ఉండబోతుంది. ఒక రోజు ముందు నుంచే మొత్తం ఎవరెవరున్నా భక్తులకు అందరికీ నేను కోరుకుంటున్నా 2 రోజుల ముందు నుంచి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే నిమజ్జనం రోజు చాలా ప్రాబ్లం అవుతుంటుంది. ఫస్ట్ ఖైరతాబాద్ గణేశుడే పడుతుంది, దాని తర్వాత ప్రతి ఒక్క గణేశుడు అనేది ప్లాన్ చేస్తున్నారు అందరూ. దాని తర్వాత మొన్ననే మన ఫస్ట్ డే సీఎం రేవంత్ అన్న కూడా వచ్చినారు. దాని వెంబడి పొన్నం ప్రభాకర్ గవర్నర్ గారు దానమంకులు అందరిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా మంచిగా అయింది పూజ. సార్ పర్ డే ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు? ఎంతమంది జనాలు దర్శించుకుంటున్నారు వినాయకుడిని? ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే వచ్చే వారికి 10 లక్షల నుంచి 12 లక్షల వారికి పబ్లిక్ వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళందరికీ పబ్లిక్ అందరికీ లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ అట్లాంటిది ఏ లోటు రాకుండా, వర్షం వచ్చిన వాళ్ళందరికీ షెడ్ లాగా మొత్తం షెడ్ కూడా చేసినాము. ఎవరికైనా ఏమైనా మెడిసిన్ కానీ, హెల్త్ క్యాంప్ ఏమైనా దాని కూడా మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసి. టోటల్ ఎంతమంది ఉంటారన్న యూత్ దీని? ఇక్కడ వాలంటీర్స్ దగ్గర ఒక 500 members వస్తారు. 500 members మొత్తం వాలంటీర్ చేస్తూ ఉంటారు. కానీ మీడియా డిపార్ట్మెంట్ కూడా అందరికంటే ముఖ్యం. డిపార్ట్మెంట్ అనేది చాలా సేవ చేస్తుంది. మీడియా వాళ్ళు కూడా చాలా చేస్తుంటారు. వాళ్ళకి కూడా అందరికి లంచ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ చేసుకుంటూ అసలు తన మాటతో అందరినీ కంట్రోల్ చేసుకున్న ఒక ఆవిడ ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. నమస్తే అక్క. నమస్తే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై బోలో గణేష్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా కంట్రోల్ చేస్తున్నారు? రోజు మీకు మాట్లాడి ఏమైనా గొంతు అట్లా పెయిన్ వస్తుందా? అంటే నార్మల్గా ఇది మా ప్రొఫెషన్ అండి. అలాగే ఇక్కడ గణనాథుని దర్శనం కోసం అని వస్తూ మాకు పాడాలనే కాకుండా యాంకరింగ్ మా ప్రొఫెషన్ కాబట్టి ఆయన కొరకు మేము స్పెషల్గా అంటే ఈ యాంకరింగ్ అనేది చేయాలనిపించింది. దీనికి అంటే నార్మల్గా వేరే వాళ్ళు రావడం అది అని కాదు, మా ఇష్టపూర్తికంగా ఆయన కోసం ఆయన సేవలో మేము చేయాలనుకున్నాము. ఆ రకంగా చేస్తున్నాము. ఈ 9 రోజులు మీరు ఇక్కడే ఉంటారు?
యా షూర్ అండి, ఖచ్చితంగా 9 రోజులు ఉంటాము. అలాగే భక్తులను కూడా కొంచెం ఏంటంటే వాళ్ళు దర్శించుకోవడమని కాకుండా వేరే వాళ్ళకు కూడా దర్శనం కలగాలి కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు వెళ్ళాలనేసి మేము ఆశిస్తూ ఆయనకి విఐపీలు వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది కదండి, అసలు అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? అఫ్ కోర్స్ ఉంటుందండి, బట్ ఆ టైంలో కూడా మేము హ్యాండిల్ చేస్తూనే గణనాథుని ప్రతి ఒక్కరు, అంటే నార్మల్ పీపుల్ అనే కాదండి, విఐపీలకి కానీ ఎవరికైనా నార్మల్ పీపుల్తో సహా అందరికీ దర్శన భాగ్యం కలగాలి, అందరూ సంతోషంగా హ్యాపీగా వెళ్ళాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే చాలా రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి హైదరాబాద్కి వస్తున్నారు, ఖైరతాబాద్కి, స్పెషల్లీ ఖైరతాబాద్ గణేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు దర్శన భాగ్యం చేసుకుంటున్నారు, దర్శించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళని చూస్తూ మేము ఇంకా హ్యాపీగా ఫీల్ నిమజ్జనం మాకు ఇంకా బాగా అనిపిస్తుంది. సో వాళ్ళ ద్వారా కూడా మేము మా పనిని ఇంకా ముందుకు సాగిస్తున్నాము. నిమజ్జనం వరకు ఎంత మంది వచ్చే ఛాన్స్ ఉందంటారు? దాదాపు కొన్ని లక్షల మంది అండి, దాదాపు కోటి అనుకోవచ్చు. ఎందుకంటే డైలీ 30 lakhs 20 lakhs ఆల్మోస్ట్ అంత లెవెల్లో అంటారు. సో అప్పటి వరకు ఉంటుంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన వీణా గారు మరియు రాజ్ కుమార్ గారు, ఇక్కడ చైర్మన్ గారు, అలాగే సందీప్ రాజ్ కుమార్ అంకల్, వారి సహాయం వల్ల, వారి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ యాంకరింగ్ చేయగలుగుతున్నాను. వాళ్ళు ఒక్కరనే కాదండి, ప్రతి ఒక్కరికి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నార్మల్ పీపుల్కి కూడా వాళ్ళ దర్శనాన్ని కలిగిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ తోటి, అలాగే పోలీసు వారి సహకారంతో కూడా ముందుకు వెళ్తున్నారు. అలాగే ఫ్రీగా లడ్డు పంపిణీ కూడా జరుగుతుంది. ప్రతి చోట ఎలా అంటే చందా వేలం అది అంటారు, వేలం పాటలు కూడా అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఫ్రీగా లడ్డు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ దర్శనం. ఎక్కడైనా మీరు గమనిస్తే కొన్ని చోట్ల టికెట్స్ అని కూడా ఉంటాయి, కొన్ని చోట్ల అలా కాకుండా ఈ గణనాథుడు, ఖైరతాబాద్ గణనాథుడు స్పెషల్గా ఖచ్చితంగా అందరికీ, కామన్ పీపుల్కి కూడా, విఐపీస్ అనే కాకుండా కామన్ పీపుల్కి కూడా చూస్తూనే ఉన్నారు ఎంత దగ్గరగా దర్శించుకుంటున్నారో. సో అలాంటి వారికి దర్శన భాగ్యం కలగాలి, అందరూ సుఖ సంతోషాలతోటి, ధనధాన్యాలతోటి, సిరి సంపదలతోటి, ఆయన దీవెనలతోటి మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మా ద్వారా కూడా, అలాగే మీ ద్వారా కూడా మేము వేడుకుంటున్నాం. ఖైరతాబాద్ గణనాథుని భాగంలో ఇంకొక కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే నాయన. మీ పేరు ఏం పేరు? లత నా పేరు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మేము 13 ఏళ్ళ మా ఇల్లు ఇక్కడే చింతల బస్తీలా. గణనాథుని ఒక్కొక్కసారి ఒక్కో రూపంలో కొలుచుకుంటున్నారు కదా, ఈసారి చూసుకున్నట్టయితే డిఫరెంట్ స్టైల్లో ఉంది. అసలు ఏంటి? ఇప్పుడు 70 years కదా, అందుకే ఈసారి 7 తలలతో పెట్టిండ్రు. మళ్ళీ 7 తలకాయలు, 7 నాగేంద్రులు అన్నితో చేసిర్రు. చేతులు కూడా బాగా అన్ని రకాల చేతులు కూడా అన్ని ఐటమ్స్ పెట్టిర్రు. చేతులు కూడా ఎలా అనిపిస్తుంది దాన్ని ఇక్కడ? నిన్న 15 లక్షల మంది. 15 లక్షల మంది. నిన్న అంత మందిని మీరు అసలు క్రౌడ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందా? దేవుడు చేపిస్తాడమ్మా మాతో, దేవుడే చేపిస్తాడు. సంతోషం కలుగుతుంది కదా మాకు. ఆయన దేవుడు వాళ్ళు వచ్చి మాకు చూపిస్తాడు. 13 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 13 ఏళ్ళు. ఓకే, అంటే నిమజ్జనం ఎలా ఉండబోతుంది? నిమజ్జనము కళ్ళు జరిపోవు మాకు, అప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఇదంతా ఒక రకము, ఆ రోజు మరి ఒక రకం, చాలా సంతోషం అవుతుంది. దగ్గర చేరువలో వచ్చేసాము. ఖైరతాబాద్ గణనాథుని దగ్గరికి కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు మహాలింగం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది యాక్చువల్లీ ఏపీ, ఆంధ్రప్రదేశ్. నేను హైదరాబాద్ లో ఉంటాను. మాకు ఈ దర్శనానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మేము దేవుడిని ఇంతలా దగ్గర నుంచి దర్శనం చేసుకుంటాం అనుకోలేదు. పెద్ద ఎత్తున జనం రావడం వల్ల కూడా దర్శనం బాగుంది. ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేవు, అందరికి మంచిగా దర్శనం అయ్యే గణనాథుడు అవుతున్నాడు. దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫీల్ ఎలా ఉంది? దగ్గర నుంచి చూడడం వల్ల చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. దేవుడిని ఇంత దగ్గర నుంచి చూస్తామని మేము అనుకోలేదు. ఈ సంవత్సరం మేము ఇంతలా చూసాం. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇంత దగ్గరికి చూడలేకపోయాం. మాకు ఈ సంవత్సరం ఇంత దగ్గరికి రావడం, ఆ గణనాథుడు అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. చూసుకున్నట్టయితే ఇంకా జనం కూడా దర్శనానికి ఎంతో క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. అసలు గణనాథుని దర్శించుకోవడానికి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా లింగంపల్లి నుండి. ఓకే, ఈసారి కొత్తగా వినాయకుడిని కొత్తగా అంటే 7 ముఖాలతో ఉన్నారు కదండి, దర్శించుకోవడానికి వెళ్తున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏది మా దర్శనం దొరకాల, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అందరం. అన్ని ఏర్పాట్లు బాగానే సక్రమంగా ఉన్నాయి ఇక్కడ? మంచిగానే ఉంది. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు?
త్రీనాథ్. అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? నేను ఒక 15 years నుంచి ఉంటున్నాను. సో ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు, అసలు వాళ్ళకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చూస్తున్నారు కదా మీరే ఇక్కడ ఎట్లా ఉంది మొత్తం. అంటే పర్ డే ఎంతమంది దర్శించుకోవడానికి వస్తున్నారు? ఫస్ట్ డే ఒక దగ్గర 1,00,000 మీదనే ఉండొచ్చు క్రౌడ్. చాలా ఈ వీకెండ్ వచ్చింది కదా, సో చాలా పబ్లిక్ ఉంది. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కో రూపంలో దర్శిస్తున్నారు కదా మన వినాయకుడు, ఈసారి ఇలా దర్శనం ఇస్తున్నారు అంటే ఏంటి స్పెషల్? ఒక్కోసారి ఇట్లా అంటే ప్రతి ఇయర్ ప్రతి వెరైటీస్ ఉంటుంది. సో ఇట్లా ఇయర్ ఇప్పుడు ఇట్లా ఉంది అంతే. ప్రతి సంవత్సరము అడుగులు తగ్గించుకుంటూ వస్తున్నారు కదా, ఈసారి మళ్ళీ 70 feet. నెక్స్ట్ మళ్ళీ ఇంకా పెంచుతారు. అప్పుడు కరోనా ఉంది కాబట్టి అప్పుడు తక్కువ చేసారు కాబట్టి అంతే, మళ్ళీ అట్లా ఏం లేదు, పెంచుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఇంకా పెంచుతారు. 1 feet 2 feet. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు దర్శించి, అంటే సేవ చేసుకోవడం? చాలా హ్యాపీనెస్. నమస్తే అండి. నమస్కారం మీ పేరు? భరద్వాజ్ రెడ్డి. ఎక్కడి నుంచి? మనం ఖైరతాబాద్ లోకల్. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు? నాకు 28. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడ నుంచి. మేము వెనకనే ఉంటాం, ఖైరతాబాద్ వెనకాలనే ఉంటాము. అంటే ఓవరాల్ గా ఎంతమంది కమిటీ సభ్యులు ఉంటారు దీనిలో? చాలా మంది మెయిన్ మన ఖైరతాబాద్ వాళ్ళందరూ ఉంటారు కమిటీలో, వాళ్ళందరూ ఉంటారు. మెయిన్ ఖైరతాబాద్ పెద్ద యూత్ మొత్తం ఉంటారు, అంకుల్స్ వాళ్ళందరూ ఉంటారు. ఎన్ని డేస్ తయారు చేయడానికి, ఎన్ని డేస్ టైం పట్టవచ్చు? అంటే మాక్సిమం బోనాల పండుగకి కట్టపూజ స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ చేస్తుంటారు. ఎన్ని డేస్ అంటే వినాయక చవితి దగ్గరికి వచ్చే వరకు అంతా కంప్లీట్ చేసి పెడతారు? అంతా కంప్లీట్ అంటే ఒక్కొక్కసారి 2 రోజుల ముందు అయిపోతుంది, లేకపోతే రేపు గణేష్ చవితి అంటే ఈ రోజు నైట్ వరకు, ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది. అలా 9 రోజులు ప్రత్యేకత ఏమేమి ఉంటుంది? 9 రోజులు అంటే పూజలన్నీ స్టార్ట్ అవుతుంటాయి, రుద్రాభిషేకము అవి. మళ్ళీ ఈరోజు చూసారు కదా మీరు, శివుని పూజ అవన్నీ అవుతుంటాయి. ప్రతిరోజు వెరైటీగా ఏదో ఒకటి చేస్తుంటారు కమిటీ వాళ్ళందరూ, ఇంకా ప్లాన్ చేసుకొని ఏదో ఒకటి. ఈసారి కొత్తగా ఆగమని తీసారు. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, అసలు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అసలు ఎలా అంటే ఈ ఇయర్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు నిమజ్జనాన్ని? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ సీఎం అనేటోళ్ళు, మన ఇది గవర్నర్ గారు వీళ్ళందరూ వస్తుంటారు, గణేశుని దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు, సెలబ్రిటీస్ వస్తుంటారు, ఇంకా యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ వచ్చి వీడియోస్ తీసుకుంటుంటారు. అవన్నీ జరగడం అయితే మనం చూస్తుంటాం. అది ఈసారి నిమజ్జనం ఎలా ఉండబోతుంది? ఈసారి నిమజ్జనం అంటే ఇక ప్రతిసారి మనం వెళ్తున్నా కొద్దీ అది, ఇప్పుడు మనము యూట్యూబర్స్ వీళ్ళందరూ ఇంకా మనల్ని ఫేమస్ చేశారు ఖైరతాబాద్ వినాయకుడిని. సో దానివల్ల ఇంకా మంచిగా జరుగుతుంది. అంటే ఏ టైంలో వినాయకుడిని తీయడం జరుగుతుంది నిమజ్జనం? యాక్చువల్లీ రాత్రి స్టార్ట్ చేసేస్తారు, క్రెయిన్ అవన్నీ వచ్చేస్తాయి, రాత్రి స్టార్ట్ చేసేస్తారు. పెట్టే వరకు మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అయ్యే వరకు మనకి 5 o'clock వరకు స్టార్ట్ అవుతుంటది. అప్పుడు మేమైతే చిన్న ఉన్నప్పుడు లేసే వరకు అక్కడ ఎక్కడో ఉంటుండే గణేశుడు. ఇప్పుడు అంటే కొంచెం జల్దీ స్టార్ట్ చేస్తున్నారు, ఒక 5 o'clock వరకు స్టార్ట్ అయిపోతుంది. మనము లేదైనా ట్యాంక్ బండ్ కి సాయంత్రం వరకు వెళ్ళిపోతుంది. సో టోటల్ 12 hours టైం పడుతుంది. 12 hours టైం పడుతుంది. అంత పెద్ద వినాయకుని పెట్టాలంటే ఇంకా టైం పట్టదండి. స్పెషల్ క్రెయిన్స్ ఏమైనా అరేంజ్ చేశారు? గణేశుని గురించి ఒక స్పెషల్ క్రెయిన్ అనేది ఉంటుంది పక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి.